కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయము కంటే ముందు మర్చిపోయారా? మనకిచ్చిన ఈ స్థలము కదా, అంటే ఈ మందిరము, ఈ స్థలము, ఈ సహవాసము, ఈ సమయము కదా, ఆ 3 సార్లు ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. ఆ 3టిని బట్టి నేను ప్రభువును వ్యక్తిగతముగా మీ అందరి పక్షముగా నేను ఆయనకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మరి నాతో పాటు ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీకు కూడా ఆ ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. రైట్, చక్కగా ఆరాధించారు, ప్రభువును ఘనపరిచారు. మిమ్మల్ని బట్టి ప్రభువు సంతోషపడుతున్నాడని నేను రూఢిగా చెప్పగలను. కనుక ఈ ఆరాధనలో ఈ రీతిగా స్తుతించటముతోనే ప్రభువు సంతోషపడడు, కానీ ఈ ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన మాటలు వినటము కూడా కదా. మీరు ఆ కార్యమును కూడా చేసిన తర్వాతే ప్రభువు మిమ్మలను బట్టి సంతోషపడతాడు, సంతోషపడుతూనే ఉంటాడు. ఏమండి? కనుక మన ప్రభువును సంతోషపరచలాగున, మనము కూడా సంతోషముగా ఉండేలాగున ప్రభువు మాటలను ధ్యానించుదాం. ఏంటి ఈరోజు మన అంశం? కృతజ్ఞతలు చెల్లించటం క్రైస్తవునికి నిత్య కృత్యం కావాలి కదా. అందుకు మనం తీసుకున్న మూలపాఠం, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చూడండి, ఈ వాక్య భాగములో ఒక రాజును పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ రాజు పేరు యెహోషాపాతు. చూస్తున్నారు అందరూ? ఆ రాజు పేరు యెహోషాపాతు. ఇతడు యూదా రాజులలో 4వ రాజు. అంటే యూదయను పరిపాలించినటువంటి 20 మంది రాజులలో ఇతని వరుస సంఖ్య 4. ఇతనికి ముందు ఎవరు? అంటే నా ఉద్దేశం ఆయన తండ్రి గారు ఆసా, ఆయనకు ముందు అబీజా, ఆయనకు ముందు అంటే మొదటి యూదా రాజు రెహబాము. గుర్తుపెట్టుకోవాలండి, రెహబాము, అబీజా, ఆసా, యెహోషాపాతు కదా. ఇందాక నేను చెప్పినట్లు ఈయన తండ్రి గారి పేరు ఆసా. ఆసా అనగా వైద్యుడు, డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారికి ఈ రాజు పుట్టాడు, యెహోషాపాతు. యెహోషాపాతు అనగా దేవుడు తీర్పు తీర్చెను. ఇతడు చాలా గొప్ప కార్యాలు చేసి మంచి సాక్ష్యమును సంపాదించుకున్నాడు. ఏంటి ఆయన చేసిన కార్యాలు అని మనం చూస్తే, దేవుని వాక్యము ఆయన గురించి చెబుతున్నటువంటి సాక్ష్యము, అతడు యెహోవాను విచారించుటకు తన మనస్సును నిలుపుకున్నాడు. అతను యెహోవాను విచారించటానికి ఆయన మనస్సును నిలుపుకున్నాడండి. చూడండి, 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. నా సొంత మాటలు చెప్పటంలా, అదే 20వ అధ్యాయంలో 4వ వచనములో. చాలు కదా. అతడు యెహోవాను విచారించటానికి పట్టణములోని జనులందరినీ కూడా పులిగొరిపాడు. ఎంత మంచి సాక్ష్యం అండి. అంటే ఏంటి దాని అర్థం?
యెహోవాను విచారించుటకు అంటే దేవుడిని ప్రార్థించటానికి ఆయన మనస్సును నిలుపుకున్నాడు. ఆయన నిలుపుకోవటమే కాదు, తన రాజ్య ప్రజలందరినీ కూడా ఆ రీతిగా నిలపటానికి, వారు ప్రార్థించటానికి వారిని సిద్ధపరిచాడు. అంతేనా సాక్ష్యము? ఇంకా చాలా ఉంది. ఆయన సంపాదించుకున్న సాక్ష్యములో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన రాజ్యములో విగ్రహాలను తీసివేశాడు. ఉన్నతమైన స్థలములో విగ్రహారాధనను ఆయన తీసివేశాడండి. చెల్లంగి వారిని తోసివేశాడు. కానీ అవన్నీ చేసిన తర్వాత ఒక గొప్ప యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. అంతేకాదు, ఒక గొప్ప గండమును ఎదుర్కొన్నాడు. ఇంకా ఒక గొప్ప క్షోభను ఆయన ఎదుర్కొన్నాడు. క్షోభము అంటే బాధ, గొప్ప యుద్ధాన్ని, గొప్ప గండాన్ని అంటే ప్రమాదము, గొప్ప క్షోభము అంటే బాధ. ఎప్పుడు? దేవుడికి ఇష్టడిగా జీవించినప్పుడు కదా. ఆ విగ్రహారాధనను ఆయన తన రాజ్యములో నిర్మూలించినప్పుడు, చిల్లంగి వారిని త్రోసివేసినప్పుడు, ఉన్నతమైన స్థలములో దేవుడిని మాత్రమే, ఆ నిజ దేవుడిని, సత్యదేవుడిని, ఆత్మ అయిన దేవుడిని మాత్రమే ఆరాధించినట్లుగా ఆయన చేసిన ఘన కార్యమును బట్టి కదా ఆయన ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఎవరు? ఏంటి ఆ యుద్ధం? ఏంటి ఆ గండము? ఏంటండి ఆ క్షోభము అంటే, మీరు చూసినట్లయితే చూడండి, అక్కడ ఆ అధ్యాయములో గుంపు కూడి ముగ్గురు జనాంగము ఆ రాజు మీదకు, అతని రాజ్యము మీదకు వస్తారు. మోయాబీయులు, అమ్మోనీయులు, షేయిరు మన్యపు నివాసులు, వారంతా కూడా గుంపు కూడి యెహోషాపాతు మీదకు వచ్చారండి. అటువంటి సమయములో, అటువంటి గండములో, అటువంటి గొప్ప బాధ కలిగిన సమయములో అతడు దేవుని యొద్ద విచారించాడు. అంటే దేవుడిని ఆయన ప్రార్థించాడు కదా. చూడండి, మీరు జాగ్రత్తగా వింటే దాంట్లో చాలా మంచి మాటలు ఉన్నాయి. ఆ అధ్యాయంలో చాలా మంచి మాటలు ఉన్నాయండి. ఆ ముగ్గురు ఎప్పుడైతే, ఆ మోయాబీయులు, అమ్మోనీయులు, ఆ షేయిరు వారు ఎప్పుడైతే ఆయన మీదకు, ఆ రాజ్యము మీదకు దండెత్తి వస్తారో, చూడండి, ఈ యెహోషాపాతు ఏమనంటాడంటే, ఆయన ప్రభువును ఎదుర్కొన్నప్పుడు, ప్రభువుతో ఆయన ముఖాముఖిగా ప్రార్థనలో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, అలనాడు మేము వారిని నిర్మూలము చేస్తామన్నాము, కానీ నీవే వారి జోలికి మమ్మల్ని వెళ్ళవద్దని చెప్పావు. చూడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో. చూడండి, 10వ వచనంలో ఉంటాయి నేను చెప్పిన మాటలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, షేయిరు మన్యపు వాసులతోనూ యుద్ధము చెయ్యనీయలేదు గనక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయారు. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మను తోలివేయటానికి వారు బయలుదేరి చూడు మాకు ఎలా చేస్తున్నారో వాళ్ళు. ఏమండి, చూస్తున్నారా? ఈ లోకములో అన్నిటికంటే గొప్ప యుద్ధము మనం అనుకుంటుంటాం. కరువు కాదు, అనారోగ్యము కాదు, ఏమండి, తెగుళ్ళు కాదు, అప్పులు కాదు. మన యుద్ధము దుర్మార్గముతో కాదు. మరి ఏంటి పాస్టర్ గారు, అంత గొప్ప యుద్ధం ఏముంది ఈ లోకంలో మాకు తెలియకుండా? మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కృతజ్ఞత లేకపోవడం అండి. మన హృదయాలలో ఒక విశ్వాసిగా లోకము నిన్ను విశ్వాసివి అని పిలుస్తూ ఉంటే, నీవు ఎవరినైతే నమ్ముకున్నావో ఆ నమ్ముకున్న వారికి నీవు కృతజ్ఞతలు చెల్లించకపోవటం, నీవు ఎవరి దగ్గరైతే ప్రత్యుపకారమును పొందుకున్నావో వారికి నీవు కృతజ్ఞతలు చెల్లించకపోవటం, అది నీలో నీవు అంతర్గతముగా చేస్తున్న యుద్ధము. ఒకవేళ నీ నుండి మేళ్లను పొందుకుని, ఎన్నో ఉపకారములు పొందుకొని స్థిరపడి లాభపడిన వారు నీ మీదకి తిరిగి దండెత్తి వచ్చినప్పుడు నీవు వారి విషయంలో ఎదుర్కొంటున్నావే, అది చాలా గొప్ప యుద్ధము. వారు అదే చేస్తున్నారు. ఒకనాడు మేము వారిని తొలగిస్తామని చెప్పేశాం,
మేము తలుచుకుంటే నీవు మాకు తోడుగా ఉన్నావు కదా, మేము ఆ 3 గుంపులను మేము ఆనాడే చాలా సునాయాసంగా తొలగించేవాళ్ళం, కానీ నీవే ఆపేవు మమ్మల్ని. ఇప్పుడు చూడు, వారంతా మా మీదకు దండెత్తి వచ్చారు. చూడండి కదా, 11వ వచనంలో చూడండి, ఆయన బాధ మనకు తెలుస్తుంది. వారు బయలుదేరి వచ్చి, చూడు మాకు ఎటువంటి ప్రత్యుపకారమును వారు చేస్తున్నారు, నీవు చూడు ప్రభువా. కదా, విశ్వాసులముగా మనము పోరాడే గొప్ప యుద్ధం అంటే మనలో కృతజ్ఞత లేని మనస్తత్వమే. మీరు చూడండి, అక్కడ వారు పోరాడుతున్నది భౌతిక రూపముగా కొందరు వారికి కనబడచ్చు, కానీ అక్కడ కనబడని రీతిలో వారు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? కృతజ్ఞత లేని వారితో. మీరు జాగ్రత్తగా వినాలండి, చాలా మాటలు, మంచి మాటలు ఉన్నాయి. కృతజ్ఞత లేని మనస్తత్వాలతో, కృతజ్ఞత లేని హృదయములతో వారి యుద్ధానికి రెడీ అవుతున్నారు కదా. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఎవరండి ఆ ముగ్గురు? నేను చెప్పిన 3 గుంపుల పేర్లు చెప్పండి. మోయాబీయులు, అమోనీయులు, షెయీరు మన్యపు వాసులు. కొంత మీరు లోతుగా ఆలోచన చేస్తే అనడు ఇజ్రాయేలీయులు వారిని నిర్మూలిస్తామన్నారు, కానీ ఎవరు ఆపారు? ఎవరు ఆపింది? ఎవరు ఆపారు? దేవుడు ఆపాడు. మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, నేను చెప్తున్నా, మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటే అక్కడ వారికి ఏం జరిగింది? మీరు కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఆ 3 గుంపులు కూడా విడుదల పొందిన గుంపులండి. మరణమును చూడవలసిన వారు కేవలము దేవుని నోటి మాట వలన, దేవుని వాక్కు వలన వారు విడుదల పొందారు. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? వారు మరణించాల్సిన వారు, వారితో యుద్ధానికి వీరు ఇజ్రాయేలీయులు సిద్ధపడ్డారు. ఖచ్చితంగా వారు నిర్మూలించబడేవారే, అంటే మృతి నొందేవారే. కానీ అలా జరగకుండా కేవలము దేవుని వాక్కు వారిని బ్రతికేలాగా చేసింది. వారు విడుదల పొందినవారు, వారు ముగ్గురు విమోచన పొందినవారు. ఆ 3 గుంపులు కూడా దేవుని చేత గొప్ప రక్షణ పొందినవారండి. అది మీరు చూడాలి కదా. అటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిరిగి దేవుని ప్రజల మీదకు తిరగబడుతున్నారు. గమనిస్తున్నారా? దేవుని చేత విమోచించబడిన వారు, దేవుని చేత తమ ప్రాణములను నిలుపుకొనిన వారు, దేవుని ద్వారా ఉచిత గొప్ప రక్షణ పొందుకున్న వారు తిరిగి ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజల మీదకు తిరుగుబాటుకు వచ్చారు. ఎప్పుడు? విడుదల పొందాక. ఎప్పుడు? మేలు పొందుకున్నాకే. ఎప్పుడు? ఆశీర్వాదము పొందుకున్నాక కదా. ఏమంటే ప్రాణాలతో మనం బ్రతికున్నాము అంటే ఆశీర్వాదం కాదా? మరి వారు బ్రతుకున్నారు, ఆనాడు బ్రతికారు వారి పితరులు, కాబట్టి వీరు ఇప్పటిదాకా కొనసాగుతున్నారు. అంటే వారు ఆశీర్వాదం పొందుకున్నారు. అంటే ఆశీర్వదింపబడి మేలు పొంది విడుదల పొంది తిరిగి దేవుని ప్రజల మీదకు ఏం చేస్తున్నారు? కృతజ్ఞత లేకుండా తిరుగుబాటుకి వారు వచ్చారు కదా. చూడండి, కృతజ్ఞత లేని హృదయం, కృతజ్ఞత లేని మనస్తత్వము అంటే జీవితములో మేలు పొంది విడుదల పొంది, ఏమండి, గొప్ప ఆశీర్వాదము పొంది విస్తారమైన ధనము ధాన్యము సమృద్ధిని పొంది కదా తిరిగి చూడండి, వాడు దేవునితో మాట్లాడము ఎలా ఉంటుందంటే, ఇది నా కష్టార్జితము, ఇది నా బలము, ఇది నా సంపాదన మాత్రమే కదా, ఇది నా ప్రతిభ. నాడు అటువంటి హృదయాలు మీలో ఉన్నట్లయితే కృతజ్ఞత లేని హృదయాలు అని దేవుని వాక్యం మిమ్మలను పిలుస్తూ ఉంది. వారు చేసింది అదే. దేవుని ద్వారా వారి ప్రాణాలు నిలుపుకున్నారు, అంటే ఆశీర్వాదము నొందారు, లాభపడ్డారు, విడుదల పొందారు, విమోచించబడ్డారు. అదేదో వారి ప్రతిభ అయినట్లుగా, అదేదో వారి సొంతమైనట్లుగా తిరిగి దేవుని మీదకు, దేవుని ప్రజల మీదకు, నా ఉద్దేశం దేవుని మీదకు అంటే దేవుడు అత్యంత విలువగా
అత్యంత ప్రియమైన వారిగా ఎంచే, ఆయన కనుగుడ్డుతో సమానముగా ఎంచే ఆయన ప్రజల మీదకే వారు తిరగబడుతున్నారు. కృతజ్ఞత లేని మనస్తత్వాలు, హృదయాలు. చూడండి 11వ వచనంలో వారు అంటున్న మాట అదే కదా. మేము ఉపకారము చేసిన మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెటువంటి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించము ప్రభువు అని వారు ప్రభువు ఎదుట విచారిస్తున్నాడు యెహోషాపాతు. లోకములో అన్నిటికంటే గొప్ప యుద్ధం అండి, భయంకరమైనటువంటి యుద్ధము, కృతజ్ఞత లేని వారితో పోరాటము. ఈనాడు అటువంటి కృతజ్ఞత లేని హృదయము నీలో ఉన్నట్లయితే నీవు గొప్ప యుద్ధములో ఉన్నావు. ఒకవేళ కృతజ్ఞత లేకుండా నీ నుండి మేళ్లను పొందుకొని లాభపడి విడుదల పొంది తిరిగి నీ మీదకు ఒకరు యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే అటువంటి వారితో నీవు గొప్ప పోరాటములో ఉన్నావు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? నేను తప్పించుకోలేనా? నేను ఏం చేయమంటారు? చూడబోతున్నామండి, అదే చూడబోతున్నాం కదా. చూడండి, కృతజ్ఞత లేని వారితో యుద్ధము అనేది దేవుని వాక్యములో కొత్త కాదు. ఇదేమన్నా మొదటిసారి అనుకుంటున్నారా మీరు? నిర్గమకాండము నుండి మొదలైంది. 17వ అధ్యాయం 4వ వచనములో అక్కడ చూడండి, మోషే యెహోవాకు మొరపెడుతూ ఈ ప్రజలకు నేను ఏమి చేయుదునో కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని అనే బాధను ఆయన వ్యక్తపరుస్తూ ఉంటాడు. చూసారా? నిర్గమకాండం 17:4 చూడండి. పెట్టచ్చు చేయుదును. చాలు. ఎవరండి మోషే? దైవజనుడు. ఎవరండి మోషే? దేవుని చేత సాత్వికుడు అని సాక్ష్యము పొందుకున్నవాడు. ఎవరండి ఈ మోషే? దేవుని ఇల్లంతటి మీద నమ్మకమైన వాడు. ఎవరండి ఈయన? దేవుని ప్రజలను బానిసత్వము నుండి విడిపించినవాడు, ఎర్ర సముద్రమును దాటించినవాడు, వాగ్దాన భూమికి నడిపిస్తున్నవాడు, వారి పక్షమున నిరంతరము దేవునితో పెనుగులాడుతున్నవాడు. అటువంటి మోషే మీద ఆయన నడిపించిన ప్రజలే తిరుగుబాటు చేశారు. కృతజ్ఞత లేకుండా దేవుని మీదకు, ఆయన ప్రజల మీదకు తిరుగుబాటు చేయడం మానవ చరిత్రలో కొత్త ఏమీ కాదు. ఈ యెహోషాపాతు దగ్గరే మొదలైంది కాదండి ఇది. అలనాడు మోషే జీవితంలో ఆయన ఎదుర్కొనినది కూడా ఇదే. అంతేనా? మొదటి సమూయేలు గ్రంథములో 30వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి ఇంకొక మాట. అక్కడ రాయబడి ఉండే మాట, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ, చదువుతున్నారా, రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి అని వారు చెప్పుకున్నప్పుడు కదా, దావీదు తన సొంత ప్రజలేనండి, దావీదు నుండి మేలు పొందిన ఆయన సొంత ప్రజలే ఇప్పుడు ఆ మాటలు పలుకుతున్నారు. ఈ దావీదుని మనం రాళ్లతో కొట్టి చంపేద్దాం. యోహాను సువార్తలో చూడండి 10వ అధ్యాయములో 31వ వచనములో, యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా కదా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాడండి. ఎందుకు నన్ను కొడతారు? మంచి కార్యాలు చేసినందుక, ఆశ్చర్య కార్యాలు చేసినందుక కదా. చూడండి, యేసు ప్రభువునండి, సాక్షాత్తు దైవాన్ని, దేవుని కుమారుడిని కూడా రాళ్లతో కొట్టి చంపడానికి వెనకాడలేదు ఈ ప్రజలు. ఎవరు? కృతజ్ఞత లేని హృదయాలు కలిగిన వాళ్ళు కదా. విడుదల పొందిన తర్వాత మేలు చేయడం మానవ కోటికి పరిపాటి అయిపోయింది. ఈనాడు మానవ సమాజములో, ఈ సభ్య సమాజంలో జరుగుతున్నది ఏంటంటే, ఎన్నో మేళ్లను పొందుకుని వారి విషయములో
కృతజ్ఞత లేని వారిగా మనం బిహేవ్ చేయటం. అందుకు సామెతల గ్రంథములో రాయబడి ఉన్న మాట ఏదో తెలుసా మీకు? 17వ అధ్యాయంలో 13వ వచనములో, విడుదల పొందిన తర్వాత మేలుకు కీడు చేయటం, విస్తారమైన ఆశీర్వాదము పొందిన తర్వాత మేలుకు కీడు చేయడం అంటే, అందుకు మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, చాలు, ఎవరైతే మేలుకు కీడు చేస్తారో వారి ఇంటి నుండే ఆ కీడు ఎన్నటికీ తొలగిపోదట కదా. చూస్తున్నారా? ఈనాడు సంఘాలయములో కూర్చున్న మనకు ఈ మాట ఒక హెచ్చరిక మాట కావచ్చు. ఈ సంఘాలయములో ఉన్న మనకు ఈ మాట ఒక ఊరటనిచ్చే, మనలను ధైర్యపరిచే మాట కావచ్చు. నీ నుండి మేలు పొందుకొని, అనగా నీవు వారిని ఎంతో బహుగా ప్రేమించి, నీ శక్తి మేరకు, నీ సామర్థ్యమును బట్టి నీవు వారికి సహాయము చేసి, తిరిగి వారి నిన్ను ప్రేమింపకపోగా నీతో యుద్ధానికి సిద్ధపడుతుంటే, కృతజ్ఞత ఏమాత్రము లేకుండా వారు నీ మీదకి తిరుగుబాటు చేస్తుంటే, నీకు నాకు కలిగిన ఒక ధైర్యపరిచే మాట ఏదంటే, వాడు ఏ కీడునైతే నీకు తలపెట్టాలని చూస్తున్నారో ఆ కీడు వారి ఇంట్లోనే ఉంటుంది. దేవుడు చేస్తాడు. వారి కృతజ్ఞత లేని హృదయాలకు వారు పొందుకునే ప్రతిఫలం అండి అది. ఒకవేళ అటువంటి హృదయము నీలో ఉంటే అది ప్రభువు నీకు ఇస్తున్న హెచ్చరిక. నిన్ను నీవు సరి చేసుకో. మేలుకు ప్రతి కీడును నువ్వు చేయాలనుకుంటున్నావా? సరి చేసుకో. ఆ రీతిగా నీ జీవితంలో ఒకరి చేత నీవు బాధింపబడుతున్నావా? నీవు ధైర్యముగా ఉండు. ఆ కీడు వారింట్లోనే ఉంటుంది. ఏమండి కదా? ఎన్నో మేళ్లు పొందిన వాళ్ళమండి. ఈరోజు అన్నిటికంటే ఎన్నో భయంకరమైన సందర్భాలను మనం ఎదుర్కొంటున్నాం. మనము సహాయము చేసిన వారికి, మనము మేలు చేసిన వారికి, ఎవరి కొరకైతే మనము ఎంతో భారముతో కన్నీటితో వారు గొప్ప ఆశీర్వాదము పొందుకోవాలని ప్రార్థన చేశామో, వారు ఆ ఆశీర్వాదము నందిన తర్వాత మన విషయములో మన మీదకు వారు తిరుగుబాటు చేయటం. కదా, ఒక మేలు పొందుకున్నాక, ఒక సహాయము పొందాక, ఒక ప్రార్థన అవసరతను పొందుకున్నాక దేవుని ప్రజలు, దేవుని సేవకుల మీదకు తిరుగుబాటు చేయటం, తమ తోటి సహోదరుల మీదకు, తోటి విశ్వాసుల మీద వారు తిరుగుబాటు చేయటం. గుర్తుపెట్టుకోవాలండి మాటలన్నీ మనం. చూడండి, కొన్ని విషయాలు చూద్దాం. కొన్ని విషయాలు చూస్తూ ఇటు దినపు ఆరాధన మన ముగింపులోనికి వెళదాం. కృతజ్ఞత లేని హృదయము జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసాం. యెహోషాపాతు ఎవరితో యుద్ధం చేస్తున్నాడంటే కృతజ్ఞత లేని వారితో. అయితే చూడండి, ఆ రీతిగా అటువంటి ఒక పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నప్పుడు, నాకెళ్ళి కాదు, బైబిల్లో చూడండి, అక్కడ ఒక పరిస్థితి ఏర్పడుతుంది. వారి మధ్యన వారు సమాజముగా కూడినప్పుడు దేవుని ఆత్మ అక్కడ లేవీయుడగు యహజీయేలు అనే లేవీయుడి మీదకు దేవుని ఆత్మ వస్తుంది. చూసారా? 14వ వచనంలో చూడండి. ఆఖరణ కిందకు రండి. లేవీయుడనగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకు రాగా, కదా, దేవుని ఆత్మను పొందుకున్న మామూలు యాజకుడు కాదు, మామూలు యాజకుడు కాదండి. దేవుని ఆత్మ తరచుగా ఆయన మీదకు వస్తూ ఉంటుంది. దేవునితో ముఖాముఖిగా ప్రార్థించే అనుభవము కలిగినటువంటి ఆత్మ పొందుకున్న యహజీయేలు యెహోషాపాతు రాజ్యములో, వారు కూడుకున్న వారి సమాజములో, వారి కౌన్సిల్ మధ్యలో ఉన్నాడు కదా. దేవుని ఆత్మ చూడండి, మన మీదకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. కొన్ని విషయాలు జరుగుతాయి. దేవుని ఆత్మ పొందుకోవడం మామూలు విషయం కాదు. అటువంటి దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయండి. ఒకసారి మీరు ఎఫెసీలోకి రాసిన పత్రికలో చూస్తే,
చూడండి 5వ అధ్యాయంలోనికి రండి. దేవుని ఆత్మ సంఘములో మన మీదకి వచ్చినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అక్కడ రాయబడి ఉంటుంది. మీరు ఈ దినవృత్తాంతముల గ్రంథం మూలపాఠం ఉన్న ఆ పేజీని మీరు ముయ్యొద్దు, ప్యారలల్గా మీరు చదవాలి. అటొక వచనం ఇటొక వచనం. అంటే నా ఉద్దేశం దినవృత్తాంతముల గ్రంథములో నుండి ఒకసారి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుండి మరొకసారి. చూడండి, కొన్ని వచనాలు మీకు చూపిస్తా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాలకు రండి. మరియు ఆత్మపూర్ణులై ఉండుడి కదా ప్రభువు అంటున్నాడు. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. వారి లక్షణాలు ఎలా ఉంటాయట? ఒక 5 లక్షణాలు అక్కడ మనం చూడబోతున్నాం. చూడండి, ఈ చదవబోయే ఒక్క నిమిషం ఉండండి. ఈ 5 లక్షణాలు మీకు ఈ దినవృత్తాంతముల 20వ అధ్యాయములో, మన మూలపాఠం ఉన్న 20వ అధ్యాయంలో కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే యహజీయేలు దేవుని యాజకుడిగా వారి మధ్యన ఉన్నాడు కదా. ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చింది కదా. ఈ ఈ కొత్త నిబంధన సహవాసములో ఉన్న మనకు దేవుడు ఆత్మపూర్ణులుగా ఉండమని చెబుతూ ఉన్నాడు. అలా అయితే మనలో ఆత్మ పూర్ణత ఉన్నదో లేదో మనలను మనం ఎలా పరీక్షించుకోవాలి? రెండు కూడా 2 పక్కల నుంచి చూస్తూ ప్యారలల్గా ముందుకు వెళదాం. చదవండి ఒకసారి. మొట్టమొదటిది ఏమంటున్నాడు? ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ. ఆగండి. కీర్తనలతో ఆత్మపూర్ణులైన వారు ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటగా వారు చూడండి కీర్తనలు పాడేవారుగా. ఒకసారి ఇప్పుడు రండి దినవృత్తాంతముల గ్రంథంలోకి 20వ అధ్యాయంలో 21వ వచనంలో చూడండి. అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు కదా. చూడండి, వారు కీర్తనలు పాడుతున్నారు. అక్కడేముంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ. ఇక్కడేముంది? యహజీయేలు దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన లీడ్ చేస్తున్నటువంటి ఆ సమాజములో, ఆ దేవుని ప్రజల గుంపులో ఆయన ఎలా నడిపిస్తున్నాడు అంటే, వారు ఎలా నడుచుకుంటున్నారంటే, వారు దేవుడిని స్తుతిస్తున్నారు. యెహోవాను స్తుతించుడి. వారు పాడేది కీర్తనలండి. గమనిస్తున్నారా? ఆ సమాజం అంతా కూడా, యెహజీయేలు మాత్రమే కాదు, ఆయన వారి మధ్యన నిలబడి ఉన్నప్పుడు, ఆయన వారితో మాట్లాడినప్పుడు ఆ సమాజం అంతా కూడా ఆత్మతో నింపబడిన వారై, ఆత్మపూర్ణులై వారు చేస్తున్న మొదటి పని కీర్తనలు పాడటం. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. ఇప్పుడు రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూడండి. సంగీతములతోనూ కదా. చాలు సంగీతములతో. ఇప్పుడు ఇటు రండి, క్రానికల్స్ 28వ అధ్యాయంలో చదవండి. 28వ వచనములో, వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చారు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏముంది? కీర్తనలు పాడటమే కాదు, సంగీత వాయిద్యాలతో వాయించాలి. వాయిస్తారు ఎప్పుడు? దేవుని ఆత్మచేత మీరు నింపబడి పూర్ణులైనప్పుడు. ఇక్కడ వీరేం చేస్తున్నారు? మొదట కీర్తనలు పాడుతున్నారు. తర్వాత వారి దగ్గర ఆనాడు ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కదా, సితారాలు వాయిస్తూ, బోరలు ఊదుచు కదా, స్వరమండలములను వాయిస్తూ. మూడవది ఆత్మ సంబంధమైన పాటలతో. ఇటుపక్క కూడా చూడాలి కదా. 22 వచనాలు చూడండి. అదే నేను కన్ఫ్యూజ్ అయ్యా. రైట్, చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా కదా.
ఆత్మ సంబంధమైన పాటలతో. ఇక్కడ వీరు ఆత్మతో నింపబడ్డారు. వీరేం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, సంగీతములు వాయిస్తున్నారు కదా, ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పరిశుద్ధాత్ముడు ఆ మాటలు లేఖించాడు. ఇప్పుడు 4 చూడండి, నెక్స్ట్. హెచ్చరించచ్చు కదా, ఉందా? కీర్తనలతోనూ సంగీతములతోనూ, 3వది ఆత్మ సంబంధమైన పాటలతోనూ, 4వది హెచ్చరించచ్చు. ఇప్పుడు 21వ వచనాలు చూడండి, యువతలకు వచ్చి. మరియు చాలు, ఏం చేశాడు? యెహోషాపాతు హెచ్చరించాడు కదా. ఆత్మ సంబంధమైన విషయములు తొట్టిల్లిపోకుండా, వారు తొలగిపోకుండా, ఆరాధన జరుగుతున్నప్పుడు వారు డిస్టర్బ్ అవ్వకుండా, తోటి వారిని డిస్టర్బ్ చేయకుండా, ఏమండి ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. మన మధ్యన యెహజీయేలు ఉన్నాడు. మీరు యెహజీయేలును చూస్తున్నారేమో, యెహజీయేలుతో పాటు దేవుని ఆత్మ కూడా మన మధ్యన ఉంది. దేవుని ఆత్మ మన సమాజంలో ఉంది, మన సంఘములో ఉంది. సో యు బీ కేర్ఫుల్. వాన్ చేస్తున్నాడు. ఎందుకని? వారు అక్కడ కీర్తనలు పాడాలి, స్తుతించాలి, సంగీత వాయిద్యములు వాయించాలి. అటువంటి సమయంలో వారు తొట్టిల్లకుండా కదా. ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. సంఘములో ఆరాధన జరుగుతున్న సమయములో పిన్నలు మొదలు పెద్దవారి వరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము డిస్టర్బ్ అవ్వకూడదు, పక్కనున్న వారిని డిస్టర్బ్ చేయకూడదు. హెచ్చరిస్తున్నాడు. నెక్స్ట్ 18వ వచనం చూడండి. మీ హృదయములలో ప్రభువుని గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఇప్పుడు ఇటురండి. ఇక్కడ మన మూలపాఠం 26వ వచనంలో వారు ఏం చేశారు? 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ యెహోవాకు ఏం చేశారు? అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమనుంది? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వారు అదే చేస్తున్నారు ఇక్కడ కూడా. ఇంతకీ ఎవరి క్వాలిటీస్ ఇవన్నీ అంటే, ఆత్మచేత నింపబడి, దేవుని చేత నింపబడి, ఆత్మ పూర్ణులైన వారు ఈ 5 క్వాలిటీస్తో ఎప్పుడూ కూడా సమాజానికి, సంఘానికి వారు అగుపడుతూ ఉండాలి. కీర్తనలు పాడుతూ ఉండాలి. ఒకవేళ సంగీత వాయిద్యములు మాకు రాదు పాస్టర్ గారు అన్నారేమో, ఓకే, ఆ విషయంలో కాస్త ఎగ్జామ్షన్ పక్కన పెడదాం. నెక్స్ట్, సంగీతములతో, తర్వాత ఆత్మ సంబంధమైన పాటలతో, హెచ్చరికలతో ఎల్లప్పుడూ దేవుడిని, తండ్రి అయిన దేవునికి, మన ప్రభువైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలండి. ఒక విశ్వాసిగా అది మనం ఉండవలసిన విధానం కదా. చూడండి, యెహోషాపాతు ఇదంతా చేశాడు. ఎప్పుడు? అది మర్చిపోకూడదు అసలు. ముందు ఎప్పుడు చేస్తున్నాడు ఇదంతా? ఆయన ఫ్రీ టైంలోనా? మీరు గమనించాలి జాగ్రత్తగా. ఎప్పుడు చేస్తున్నాడు ఇదంతా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు? అదేదో ఆయన ఫ్రీ టైంలో, లేదా ఆయన ఏదో గొప్ప సంతోషం లేదా గొప్ప వేడుక సమయంలో చేయటం లేదు. ఇదంతా కృతజ్ఞత లేని వారు, ఎవరైతే మేలు పొంది, ఎవరైతే ఆశీర్వదింపబడి, ఎవరైతే విడుదల పొంది, ఎవరైతే విమోచన పొందారో అటువంటి వారు తిరిగి కృతజ్ఞత ఏమాత్రము లేకుండా చేసిన మేళ్ళన్నిటినీ మరచి అతని మీదకు, ఆ రాజు మీదకు, ఆయన ప్రజల మీదకు తిరుగుబాటుకు వచ్చారు. అటువంటి గొప్ప కష్టకాలములో, అటువంటి యుద్ధ సమయములో, అటువంటి గొప్ప బాధలో, అటువంటి గొప్ప ప్రమాదపు టంచులలో ఉన్నప్పుడు ఈ పని చేశాడు. ఏ పని? ఆత్మతో నిండుకొనిన వాడై దేవుడిని
ఆ 5 లక్షణాలు కలిగి స్తుతించాడు, ఆత్మ సంబంధమైన పాటలతో ఘనపరిచాడు, సంగీత వాయిద్యములను వాయించాడు, హెచ్చరించాడు, తోటి వారిని డిస్టర్బ్ చేయకూడదు మనమని. అన్నిటిని మించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. ఏమండి, ఏం జరుగుతున్నది అక్కడ గమనిస్తున్నారా మీరు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ రీతిగా వారు చేసినప్పుడు ఎట్లాగా, అది కూడా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 15వ వచనంలో చూడండి. ఆ ఆ ఆ ఏమనగా, భయపడకుడి, జడియకుడి. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఎప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో దేవుడు యుద్ధం చేశాడు? కృతజ్ఞత లేని వారు మీ మీదకు వచ్చినప్పుడు మీరు మీకుగా యుద్ధానికి సిద్ధపడక, మీరు ఆత్మతో నిండుకొనిన వారై, ఇందాక మనం చూసిన 5 రీతులుగా ఆ 5 విషయాల గుండా మీరు ప్రభువుకు సమీపముగా చేరినప్పుడు స్తుతిస్తూ, సంగీతములతో పాడుచు, సంగీత వాయిద్యములు వాయిస్తూ, హెచ్చరిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడే మీ పక్షమున యుద్ధము చేస్తాడు అని స్వయంగా దేవుని ఆత్మ ప్రకటిస్తున్నది అక్కడ. మీకు అంతకన్నా గొప్ప మాట, అంతకన్నా గొప్ప రూఢీపరిచే మాట ఇంకేది అక్కర్లేదండి. ఈనాడు విశ్వాసులముగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 రకాలుగా ఉండొచ్చండి విశ్వాసులు. ఒకటి, మేలులు పొంది మీరు ఆశీర్వదింపబడి, మీరు ఎవరి ద్వారా మేలులు పొందారో, ఎవరి ప్రార్థనా ఫలముగా మీరు ఆశీర్వదించబడ్డారో, తిరిగి వారి మీదకి మీరు యుద్ధము ప్రకటిస్తుంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడే మీతో యుద్ధము చేయడానికి సిద్ధపడతాడు. లేదు ఇంకొక రీతిలుగా విశ్వాసులు ఉన్నారా? లేదు పాస్టర్ గారు, మేము ఆ కేటగిరీకి చెందిన వాళ్ళం కాదు, మేము ఎదుటి వారికి ఎంతో సహాయం చేసాం, వారి గురించి ఎంతో ప్రార్థన చేసాం, కానీ వారు మా మీదకు ఏమాత్రము మంచి లేక, ఏమాత్రము కృతజ్ఞత లేక మా మీదకు వస్తున్నారు అంటున్నారా? దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఎంత ఊరటపరిచే మాట అండి ఇది. ఒక విశ్వాసిగా మనకు ఎంత గొప్ప ధైర్యము, ఆదరణనిచ్చే మాట ఇది. ఇందాక నేను అన్నాను కదా, ఏం చేయమంటారు పాస్టర్ గారు? మీరేం చెయ్యొద్దు, మీరేం చెయ్యొద్దండి. మీరు దేవుని సన్నిధిలో మీరు ప్రభువుతో సమయాన్ని గడిపి ఆ 5 రీతులుగా మీరు ప్రభువు యొద్ద, యెహోషాపాతు ఏం చేశాడు? విచారించాడు కదా, దేవుని యొద్ద విచారించాడండి. ఆయన చేసింది అంతే, దేవుని యొద్ద విచారించాడు. అప్పుడు దేవుని ఆత్మ యెహజీయేలును పంపింది. ఆయన దేవుని ఆత్మచేత నిండుకొన్నవాడై, ఆత్మచేత నింపబడిన వాడై వారి మధ్యకు వచ్చాడు. దేవుని మాటలు దేవుని పక్షమున వారికి వెల్లడి చేశాడు. యు నీడ్ నాట్ ఫియర్, యు నీడ్ నాట్ రన్, యు నీడ్ నాట్ డూ ఎ వార్. మీ పక్షాన నేను యుద్ధం చేస్తా. అయితే మీరు ఒక పని చేయాల్సింది. ఆ పనే యెహోషాపాతు చేస్తూ తన రాజ్య ప్రజలందరి చేత ఆ పని చేయించాడు. చూసాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న రీతిగా ఆత్మపూర్ణులైన వారు ఆ 5 అలవాట్లను, 5 గుణాలను కలిగి ఉండాలండి కదా. అందుకు చూడండి, కృతజ్ఞత లేని వారితో సాక్షాత్తు దేవుడే యుద్ధము చేస్తానంటున్నాడు కదా. మరి మనం వారిని హెచ్చరించాలా? హెచ్చరించాలి. హెచ్చరికలతో, కృతజ్ఞతాస్తుతులతో దేవుడిని స్తుతించమని దేవుడి వాక్యమే చెబుతుంది కదా. ఎప్పుడైతే వారు అలా చేశారో దేవుడే వారి పక్షమున యుద్ధము చేసి గెలిచాడు. మరి ఏమైంది ఆ తర్వాత? ఏమైంది చూడండి, 26వ వచనం తర్వాత ఏం జరుగుతుందో అక్కడ. దేవుడు వారి పక్షమున
యుద్ధము చేసి విజయాన్ని సాధించిన తరువాత కొల్ల సొమ్మును వారు ఇంటికి తీసుకువెళ్ళటానికి 3 రోజులు పట్టిందండి. ఏదో ఒక 3 గంటలో 3 పూటలో కాదు, 3 రోజులు ఆ యుద్ధములో ఎవరైతే వీరి మీదకు దండెత్తి వచ్చారో, ఎప్పుడైతే దేవుడు ఆ 3 గుంపులతో యుద్ధము చేశాడో వారు మృతి నొందగా, దేవుడు ఆ యుద్ధములో విజయము సాధించగా ఆ ప్రజలకు, ఆ మృతి నొందిన వారికి సంబంధించిన వారి యొక్క కొల్ల సొమ్ము, అర్థమవుతున్నది అన్నమాట. ఏంటో కొల్ల సొమ్ము అంటే, మృతి నొంది పడిన తర్వాత ఉంటాయి కదండి, వారి బంగారము కావచ్చు, వారి ధనము, వారి ధాన్యము, వాట్ ఎవర్ ద లెఫ్ట్ అవుట్స్, ఏవైతే అక్కడ మిగిలిపోయి ఉన్నాయో అవి ఎంతగా మిగిలి ఉన్నాయి అంటే, ఆ కొల్ల సొమ్మును వారు 3 రోజుల పాటు ఒలుచుకున్నారట వారి మీద నుంచి. 3 రోజులు పట్టింది. ఏది ఒక వ్యక్తికి కాదు, ఒక రాజ్యమునకే. అంటే ఆ రాజ్యములో ప్రజలందరూ కలిసి ఆ యుద్ధములో ఓడిపోయిన వారి దగ్గర వారికి సంబంధించినవన్నీ స్వాధీనపరచుకోవటానికి 3 దినాలు పట్టిందండి కదా. కానీ గమనించండి, అంతకంటే ప్రాముఖ్యమైన మాట, ఆ మాటలు చూస్తూ ముగింపులోనికి వెళదాం. ఆ 4వ రోజున వారు ఏం చేశారు వాళ్ళు? బెరాకా లోయలో కూడిరి. మన పరిభాషలో చూద్దాం. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఎంతగానో దీవించాడు, దేవుడు ఎంతగానో దీవించాడు. ఈ 4వ రోజున మరి నీవు బెరాకా లోయ వంటి ఈ బాడెన్ బాప్టిస్ట్ సంఘాలయములో నీవు కూడి ఉన్నావా? మనం తరచుగా మరచిపోతుంటాం. మనం తరచుగా నిర్లక్ష్యము చేసే పని ఏదంటే, దేవుని నుండి ఎంతో గొప్ప ఆశీర్వాదము పొందుకొని ఆయన సంఘాలయానికి రావటాన్ని మనం మర్చిపోతాం. మర్చిపోవడం కాదు, నిర్లక్ష్యము చేస్తాం. కానీ వారు అలా చేయలేదు. ఎంతో గొప్ప కష్టం కలిగింది. ఒకనాడు వారు ఎవరికైతే గొప్ప మేలు చేశారో, ఎవరినైతే వారు ప్రాణాలతో విడిచిపెట్టారో, వారు ఏమాత్రము కృతజ్ఞత లేక తిరిగి వారి మీదకే తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో వారు వారి సామర్థ్యముతో యుద్ధము చేయక, వారు దేవుని సన్నిధిలో వారు విచారణ చేసినప్పుడు, వారు 5 రీతులుగా వారు దేవుడిని ప్రార్థించినప్పుడు, దేవుని ఆత్మ వారి పక్షమున యుద్ధము చేసి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చినప్పుడు, ఆ కృతజ్ఞత కలిగిన వారు ఏం చేశారు అంటే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడారండి. సంఘముగా వారు కలుసుకున్నారు. గత మాసమంతా దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడాడు. ఈ రోజున నీవు ఈ సంఘాలయంలో కూర్చున్నావు, మంచిదే. సంఘములో నీవు కూడుకున్నావు, చాలా మంచిదే. కానీ ఇటువంటి కలయికలు, ఇటువంటి కూడికలు నీవు ఎన్ని మిస్ చేసావు? లేదా రాబోయే కాలములో ఇటువంటి కూడికలు, ఇటువంటి బెరాకా లోయ వంటి కృతజ్ఞత కలిగినటువంటి కూడికలను నీవు ఎన్ని మిస్ చేయడానికి సిద్ధపడుతున్నావు? ఏదో ఈరోజు వచ్చాం కదా అని మనం ఉప్పొంగిపోవటం కాదు, అది కాదండి. నేను ఎప్పుడు చెబుతుంటా, దేవుడు వారము దినములు మనలను కాయకపోతే, 6 రోజులు మనలను ఆయన కృపలో కాయకపోతే, ఈ 7వ రోజుకు మనకు లేదు. అందుకు నీవు ఖచ్చితంగా ఈ సంఘాలయములో, బాడెన్ సంఘములో, ఈ బెరాకా లోయలో నీవు కూడుకోవాలి. వారు కూడుకున్నారు అక్కడ. ఏంటండి బెరాకా లోయ అంటే? ఆశీర్వాదపు లోయ. పలకండి, బెరాకా అంటే ఆశీర్వాదపు లోయ. దేవుడి నుండి మేలు పొందుకున్న నీవు ఈ ఆశీర్వాదపు లోయలో, ఈ బెరాకా లోయలో, ఈ బాడెన్ సంఘాలయములో నీవు కూడుకోవాలి కదా. ప్రతి ఆదివారము రావాలండి మన ఈ బెరాకా లోయకి. ప్రతి ఆదివారం చూడండి,
వారు ఆ 4వ రోజున బెరాకా లోయలో కూడినప్పుడు ఏం జరగలేదు, కానీ నా ఉద్దేశం కూడినప్పుడు ఏం జరగల, కానీ వారు ఎప్పుడైతే అక్కడ ఏం చేశారు, వాళ్ళు బెరాకా లోయలో కూడిరి, తర్వాత అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అప్పుడు జరిగాయండి 3 గొప్ప విషయాలు, 3 ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి. వాడు ఎప్పుడైతే బెరాకా లోయలో కూడారో, కూడినప్పుడు ఏం జరగలేదు, కానీ కూడి కృతజ్ఞత కలిగిన వారై కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లించారో, వారు పొందుకున్న మేలును బట్టి, వారు పొందిన విజయాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి కదా, 3 దినాలు వారు కొల్లగొడుతూనే ఉన్నారు. 3 దినాలు పట్టింది వారికి. అంత గొప్పగా దేవుడు వారిని విస్తారముగా సమృద్ధిగా దీవించాడు. అంత దీవింపబడి వారు చేసినది ఏంటంటే, బెరాకా లోయలో కూడి ఏదో టైంపాస్ చేద్దాం అది కాదు, పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడదాం అది కాదు, ఏదో మన మొబైల్ ఉంటే దాన్ని బ్రౌజ్ చేద్దాం అది కాదండి. వారు కూడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అలా చెల్లించినప్పుడు 3 విషయాలు జరిగాయి వారిలో. 3 విషయాలు జరిగాయండి. ఇది ఆశీర్వాదపు లోయ అని వారు తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయం అనేది వారు తెలుసుకుని చెల్లించారో, 3 విషయాలు జరిగాయి. చూద్దామా? ఏమంటే యాకోబు నిద్ర నుంచి లేచాక ఏం జ్ఞాపకం వచ్చింది ఆయనకి? అది దేవుని ఇల్లు అని కదా. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకున్న మనము కూడా ఆ ఆశీర్వాదము పొందాక మెలకువ రాగానే మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది బెరాకా లోయ అని. అది ఆశీర్వాదపు లోయ. ఆ లోయలోకి మనము ఎప్పుడు రావాలండి కదా. చెల్లిస్తున్నారండి మీరు? నా ప్రశ్న ఏంటంటే, దేవుడికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? పలకండి ఒక్కసారి. నిద్రపోతున్న వారంతా ప్రభువా మీకు వందనాలు అని. అంత నిద్రపోయేవాళ్ళే కదా. చెప్పండి గట్టిగా. ఇది ఆశీర్వాదాల లోయలా లేదు, శాపాల లోయలాగుంది. ప్రభువా మీకు వందనాలు చెప్పండి. నిద్రపోయేవారు ఇంకా గట్టిగా చెప్పొచ్చు. మీరు మాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి వందనాలు, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సుదినమును బట్టి మీకు వందనాలు, మీరు మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, మీరు మాకు ఇచ్చిన ఆహారమును బట్టి మీకు వందనాలు, మీరు మాకు ఇచ్చిన మా సంఘ కాపరిని బట్టి మీకు వందనాలు. ఏమండి? ఎప్పుడు కూడా దేవుడికి మనము ఆ రీతిగా చెప్పాలి. చూడండి, ఒక్కసారి వారు ఎప్పుడైతే ఆ బెరాకా లోయలో కూడుకున్నారో, ఆ ఆశీర్వాదాల లోయలో కూడుకున్నప్పుడు ఏం జరగలేదు, కానీ కూడి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాక, వారు దేవునికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఒక 3 విషయాలు వారి జీవితంలో జరిగాయి. మొట్టమొదటిది ఏం జరిగిందంటే, ఆ ఆశీర్వాదపు లోయలో, బెరాకా లోయలో వారికి గొప్ప గ్రహింపు కలిగిందండి. ఏంటా గ్రహింపు? ఏంటది? దేవుడు మనకి విస్తారమైన ధనం ఇచ్చాడు కదా. చూడండి, ఆ ముందు వచనంలో, నా మాటల కంటే ఒకసారి బైబిల్ చూస్తే బాగుంటుంది. 26కు ముందు 25వ వచనం ఆఖరున, కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున కదా వారికి ఒక గొప్ప గ్రహింపు కలిగింది. ఆ గ్రహింపు ఏంది అంటే, దేవుడు మనకు విస్తారమైన ధనం ఇచ్చాడు. వారు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో, దేవుడు వారికిచ్చిన ధనము అనే కంటే వారికిచ్చిన దానము, దేవుడు వారికిచ్చిన దానము ఎంతో వారు తెలుసుకున్నారండి. దేవుడు వారికిచ్చిన విడుదల ఏంటో వారు తెలుసుకున్నారు కదా. ఆ యుద్ధములో వారి ప్రాణాలు పోకుండా దేవుడు వారికి ఇచ్చిన స్వాతంత్ర్యం ఏంటో, ఆ విమోచన ఏంటో వారు తెలుసుకున్నారు. చూడండి ఎంత బాగా జరుగుతున్నదో అక్కడ పరిస్థితి. అర్థమవుతున్నాయా మీకు నా మాటలు?
దేవుడే వారి పక్షమున యుద్ధము చేసి వారికి ఏమాత్రము నొప్పి కలగకుండా, వారికి ఏమాత్రము కష్టము కలగకుండా, వారు ఏమాత్రము గాయపడకుండా వారికి ప్రాణాలను దేవుడు మిగిల్చాడు. గొప్ప ఆశీర్వాదం. ఇంకా గొప్పగా దేవుడు 3 రోజులు వారు కొల్ల కొడుతూనే ఉన్నారు సొమ్ముని. చూసారా? ఆ గ్రహింపు వారికి కలిగిందండి. కృతజ్ఞతలు కలిగిన హృదయాలు. ఈనాడు కృతజ్ఞతా భావముతో మీరు వచ్చినట్లయితే, కృతజ్ఞతా స్తుతులతో మీరు ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే, దేవుడు మీకు నిజముగా ఇచ్చే గ్రహింపు, మీరు హృదయముల నుండి ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాను అనే ఆ కృతజ్ఞతలు మనము ప్రభువుకు చెల్లించాలి. అసలు దేవుడు మనలను ఎంతగా దీవించాడు. ఏమండి? గొణుగుతూ ఉన్నాం, సనుగుతూ ఉన్నాం, కానీ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు తరచుగా మరిచిపోతూ ఉంటాం కదండి. ఒకనాడు మన ప్రారంభము ఎటువంటిదో ఆలోచన చేయండి ఒకసారి. ఈనాడు ప్రభువును బట్టి నువ్వు గొణుగుతున్నావే, ప్రభువు మీద నువ్వు సణుగుతున్నావే, నీ ఉన్న ఈ స్థితికి ముందు నీ ప్రారంభము ఎలా ఉందో ఒక్కసారి తలపోయండి. మీరు ప్రారంభము నుండి ఈ స్థితిలోనే ఉన్నారా? అంటే నేను అంటాను, ప్రారంభము నుండి మనకు చేతి పని ఉందా? ఉద్యోగాలు ఉన్నాయా? వ్యాపారాలు ఉన్నాయా? ప్రారంభము నుండి మనకు సొంత గృహాలు ఉన్నాయా? ప్రారంభము నుండి మనకు మన కుటుంబాలు ఉన్నాయా? లేవు. సమయానుకూలంగా దేవుడు మన జీవితంలో ఒక్కొక్కటిగా ఇస్తూ మనలను ఈ రోజున ఈ స్థితిలో కూర్చోబెట్టాడు. ఈ బెరాకా లోయలో దేవుడు మనల్ని కూర్చోబెట్టాడండి. అందుకు నీవు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ గ్రహింపు మనకు రావాలి. వారి కృతజ్ఞతాస్తుతులతో ఎప్పుడైతే ప్రభువు సన్నిధిలో ప్రభువుని ఎదుర్కొన్నారో వారికి ఒక గొప్ప గ్రహింపు కలిగింది కదా. దేవుడు వారికి ఏమిచ్చాడో వారు గ్రహించగలిగారు. ఈనాడు నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీవు గ్రహించిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు నీవు చెల్లిస్తున్నావా? ఏమండి? అసలు కృతజ్ఞత భావముతోనే సంఘాలయానికి వచ్చామా? కృతజ్ఞత భావముతోనే సంఘములో మీరు కూర్చున్నారా? కొందరికి అదేందో సంఘములో కూర్చోవడం అంటే మొండ్ల మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. మరి వారి బాధ ఏంటో కదా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం, పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు వాక్యాన్ని ముగిస్తారు, ఈయనకు అసలు కాళ్ళు నొప్పులు పుట్టవా, ఈయనకు అసలు గొంతు నొప్పి పుట్టదా, ఈయనకు అసలు దాహమే వేయదా, కూర్చున్న నాకు చాలా బాధగా ఉంది ఇక్కడ. ఏమండి? ఆ రీతిగా ఉంటారు కొందరు కదా. కృతజ్ఞత లేని హృదయాలైతే ఆ రీతిగా ఉంటారు. వాస్తవం. ఈ బెరాకా లోయకి, ఈ బాడెన్ సంఘాలయానికి, ఈ ఆశీర్వాదపు లోయకు నీవు వచ్చావు అంటే కృతజ్ఞత భావముతో రావాలి. నీవు కృతజ్ఞతలు చెల్లించాలి తప్పక నీవు ఎంత మాత్రం సనగకూడదు. వారు సనగలేదు అక్కడ. ఏమన్నాడండి కీర్తనకారుడు దావీదు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, ఆయన కీర్తి నా నోట ఉండెను కదా. చెల్లించాలండి. అంటాడు ఇంకొక పర్యాయములో, యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి కదా. దేవుడు మనకు ఎంత ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఎక్కడ నుండి విడుదలనిచ్చాడు, ఎక్కడ మనలను ఆయన ప్రారంభించి ఎక్కడ మనలను నడిపిస్తున్నాడు, అది ఎప్పుడు కూడా మనం మరవకూడదు. వారు మరిచిపోలేదు అక్కడ. చూడండి, రెండవది, మొట్టమొదటిది, వారు ఎప్పుడైతే బెరాకా లోయలో కూడి కృతజ్ఞతలు చెల్లించారో మొట్టమొదటగా వారికి గొప్ప గ్రహింపు కలిగింది. వారు ఏం పొందుకున్నారో, వారికి ఏం మిగిలిందో వారికి ఒక గొప్ప గ్రహింపు కలిగింది. రెండవది, వారికి కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగింది. ఎందుకంటున్నానంటే మాట 27వ వచనంలో చదవండి ఒక్కసారి. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. కనుక యెరూషలేమునకు ఉత్సాహముతో
మరలి రావలెనని, మరలవలెనని ఉందా? మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. ఏం చేశారండి? బెరాకాలోయకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాక వారి జీవితంలో ఒక 3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారు 3 పర్యాయములు 3 విషయాలు తెలుసుకున్నారు. మొట్టమొదటిది, వారికి ఒక గొప్ప గ్రహింపు కలిగింది. దేవుడు వారికి ఏం మిగిల్చాడు? యుద్ధము చేయలేదు గనక వారిని ప్రాణాలతో మిగిల్చాడు. యుద్ధము చేయకుండానే, వారు కష్టపడకుండానే సునాయాసంగా కొల్ల సొమ్ముతో వారు విస్తారంగా దీవించబడినట్లుగా దేవుడు వారిని హెచ్చించాడు. రెండవది, వారికి గొప్ప కనువిప్పు. ఏందా కనువింపు అంటే, వారు 4వ రోజున బెరాకాలోయ నుండి ఎవరింటికి వారు వెళ్ళిపోదాం అనుకోలే. ఏమనుకున్నారట? ఎప్పుడైతే వారికి కనువిప్పు కలిగిందో, ఎప్పుడైతే వారికి గ్రహింపు కలిగిందో, వారు అనుకున్నారు, మనము తిరిగి తిరిగి అగైన్ అండ్ అగైన్ మరలి, అంటే అంటే టు టర్న్ అరౌండ్. ఈ ఒక్కసారికి మనం ఏదో వెళ్ళాం, కృతజ్ఞతలు చెల్లించాం, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, మన పనుల్లో మనం పడిపోదాం, మన బిజీ లైఫ్లో మనం చాలా ముందుకు వెళ్ళిపోదాం, అది అనుకోలే. నేను మరలి ఈ బెరాకాలోయకు రావాలి, నేను మళ్ళీ దేవుని సంఘములో నేను అగుపడాలి, నేను మళ్ళీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్న కనువిప్పు వారిలో కలిగిందండి. కృతజ్ఞతలు కలిగిన వారు చేసే పని అది. కనువిప్పు కలిగింది. Their eyes were opened that I should turn around to my Lord's presence, that I should turn back to my Lord's temple. నా దేవుని సంఘాలయానికి నేను మళ్ళా వెళ్ళాలి, ఆ ఆశీర్వాదాలలోకి నేను మళ్ళా వెళ్ళాలి, నేను మళ్ళా కృతజ్ఞతలు చెల్లించాలి కదా. చూస్తున్నారండి, వాళ్ళు మళ్ళీ యెరూషలేమునకు వెళదామని నిర్ణయించుకున్నారు. కనువిప్పు అంటే తిరిగి మరలి కదా. మళ్ళీ వాళ్ళ మనసులు ఏమయ్యాయి? అక్కడ ఏమైనాయి? దేవుడి వైపుకి తిరిగాయి. మళ్ళీ యెరూషలేముకు వెళదామంటే దేనికి వెళ్ళారు? వాళ్ళు ఏం చేశారు? అక్కడ గతంలో కృతజ్ఞతలు చెల్లించారు కదా, ఎవరికి? దేవునికి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి అంటున్నారంటే వారి ఉద్దేశం ఒకటే, నేను మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను మళ్ళీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే వారి హృదయాలన్నీ కూడా దేవుని వైపు తిప్పబడ్డాయండి. కృతజ్ఞత కలిగిన వారి హృదయాలు ఎప్పుడు కూడా దేవుని వైపే త్రిప్పబడతాయి, దేవుని సంఘాలయము వైపే ఉంటాయి కదా. వారి హృదయము దేవుని వైపు, దేవుని మందిరము వైపు వారి మనస్సులు తిరిగాయి. మన జీవితంలో అంతకన్నా గొప్ప కనువిప్పు ఇంకోటి లేదండి. ఈ రోజున మనం ఎక్కడ కూర్చున్నాం? దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు కదా. ఎవరి వైపు తిప్పుకుంటున్నాం మన హృదయాలను? నాడు ఈ సంఘాలయంలో కూర్చున్న మీ అందరికీ నిజంగా మీ హృదయాలు దేవుని వైపే ఉన్నాయా? లేదా బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్న తీరున మీ శరీరాలు మటుకు ఇక్కడ, మీ హృదయాలు, మీ మనస్సులు ఎక్కడో పెడుతున్నారా? ఎవరి దగ్గర పెడుతున్నారు? ఏ పనుల మీద మీరు పెడుతున్నారు? చూడండి, ఆ 4వ రోజున వారు దేవుడిని స్తుతించి 5వ రోజున వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మేము మరలి దేవుని ఆలయములోనికి వెళ్ళేదము. కృతజ్ఞత కలిగిన వారు, నేను అంటున్నాను ఈరోజు, కృతజ్ఞత కలిగిన వారు ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, ఏదొచ్చినా, స్పీకర్ నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టమున్నా లేకపోయినా, వారు కృతజ్ఞత కలిగిన వారు గనక దేవుని సంఘాలయానికి, దేవుని వైపుకి వారు రాక మానరు. ఆశమ్మ ఒక మాట చెబుతుంటుంది ఎప్పుడు కదా, ఈ సమయంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. వారి అమ్మమ్మ గారి గురించి ఒక మాట చెబుతూ ఉంటుంది. ఆమె కరెంటు లేకపోయినా,
మోకాల లోతు నీళ్లు పారుతున్న, అది ఉపవాస కూడికైనా సంఘారాధన ఏదైనా సరే, ఆమె క్రమముగా తప్పక దేవుని మందిరానికి నడిచేదని, ఆమె నడవటమే కాదు గ్రామములోని వారందరినీ కూడా దేవుని వైపుకు నడిపించేదని. ఏమండి, ఆ రీతిగా మన హృదయాలు దేవుని వైపుకు తిప్పాలి కదా. కృతజ్ఞత కలిగిన వారు వారమంతా కూడా ఆస్తులు సంపాదించి నీ బెరాకా లోయలో కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత దేవుడు గ్రహింపే కాదండి, కనువిప్పు. నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే నేను దేవుని మందిరానికే వెళ్ళాలి అనే కనువిప్పును కలిగి ఉంటారు. వారు మానక ఆరాధనకు వస్తారు. కొన్ని సంఘాలయాలలో జరుగుతుంటాయి ఉదయకాలపు ఆరాధన, సాయంకాలపు ఆరాధనలు కదా. ఒకవేళ ఉదయకాలం వారికి కుదరకపోతే సాయంత్రపు ఆరాధనకు, సాయంత్రం కుదరదనుకుంటే ఉదయకాలమే రావటం. బహుశా కొందరి హృదయాలలో అనుకోవచ్చు, అటువంటిప్పుడు పాస్టర్ గారు ఉదయకాలం కోవిడ్ టైంలో మనం చేశాం కదా, 6 గంటల నుండి ఆరాధన ఒక 7 గంటల దాకా, అది బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఉదయం 6 నుండి 7 దాకా దేవునితో గడిపి మిగిలిన సమయం అంతా ఆ దినమంతా దయ్యంతో గడపచ్చు. ఏమండి, మనకు నచ్చినట్లుగా బతకచ్చు. అట్లా కాదు. చూడండి, వారు 5వ రోజున వారికి కలిగిన కనువిప్పు ఏంది అంటే, మరలా తిరిగి నేను యెరూషలేము వెళ్ళాలి, నేను మరలా ఆ బెరాకా లోయకే వెళ్ళాలి, నేను మరలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన వారికి తనివి తీరదండి, తృప్తి ఉండదు. ఒకసారి దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను తలపోస్తే, నేను ఎప్పుడు చెబుతుంటా మాట, దేవుడు మనకు అనుదినము ఇచ్చే ఊపిరి విలువ ఎంతో, ఈ జీవము విలువ ఎంతో, ఎటువంటి పరిస్థితులలో మనం ఈ రీతిగా ఉంటున్నాం. ఎంతోమందికి ఇటువంటి చక్కని మందిరం లేదు. మొన్నటి దినాన మన మీటింగ్ జరిగినప్పుడు కూడా మన VBS టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన మందిరాన్ని బట్టి వచ్చినటువంటి వారు సేవకులు చాలా సంతోషపడ్డారు. మంచి మందిరం ఇచ్చాడండి దేవుడు మీకు అన్నారు. ఇటువంటి మందిరము లేక ఎంతోమంది ఎన్నో ప్రయాసలు పడుతున్న సమయంలో దేవుడు మనకు ఒక చక్కటి మందిరము, మంచి ప్రాంగణము కదా, మంచి సౌండ్ సిస్టమ్, ఏమండి ఈ రీతిగా చక్కటి ఫ్యాన్లు కానీ ప్రతిదీ దేవుడు మనకిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించలేమా దేవునికి? ఆ కనువిప్పు కలగదా మనకు? చూడండి, 3వది వారికి ఏం జరిగిందంటే, మొదటగా ఆ బెరాకా లోయలో వారు కూడి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మొదటగా వారికి గొప్ప గ్రహింపు కలిగింది. దేవుడు వారికి ఏమి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఏం మిగిల్చాడు. 2వది వారికి కనువిప్పు కలిగింది. ఇంత ఇచ్చిన దేవుడికి నేను ఏం చేసినా తక్కువే కనుక నేను మరలా తిరిగి యెరూషలేము వెళతా, నేను మళ్ళీ వెళతాను, నేను మళ్ళీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. కనువిప్పు. 3వది వారికి గొప్ప నడిపింపు కూడా కలిగిందండి. గొప్ప గ్రహింపే కాదు, కనువిప్పే కాదు, గొప్ప నడిపింపు కూడా వారికి కలిగింది. చూద్దామా ఒకసారి? దాన్ని చూడడానికి ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో చూడండి. ఆత్మపూర్ణులైన వారు చివరికి ముగింపులకు వచ్చారు. అదే చాలు క్రీస్తునందలి భయముతో. చాలు. ఇప్పుడు ఇటు రండి ఒకసారి. ఇప్పుడు 29వ వచనంలో చూడండి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా ఏమైంది? దేవుని భయము వారందరి మీదకు వచ్చింది. ఎప్పుడండి? ఏందండి అది? ఆత్మపూర్ణులైన వారికి కలిగింది అది. ఇప్పుడు వారు ఆత్మపూర్ణులైన వారు కనుకనే కదా వారు 5 విషయాలు చేశారని చూసాం. ఆ 5టిలో ఆఖరుదేది? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఒక ఆజ్ఞ మనకు ఇవ్వబడితే, వారు ఆ ఆజ్ఞ ఇవ్వబడని వారైనా, ఆజ్ఞ పొందకపోయినా వారు చేసింది అదే. 4వ రోజున బెరాకా లోయలో కూడి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అలా చెల్లించినప్పుడు
వారి స్థితి ఏంటి? వారు ఆత్మపూర్ణులై ఉన్నారు కదా. అదే కదా మనం ధ్యానం చేసింది. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు అంటే, వారి ఆ ఆత్మపూర్ణులైనటువంటి వారికి అక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకు వచ్చింది. ఆ చివరి పరిణామము ద్వారా ఆత్మపూర్ణులైన వారికి ఆ చివరి పరిణామముగా, చిట్ట చివరి కార్యక్రమముగా జరిగింది ఏంటంటే, లాస్ట్లో దేవుని భయము కలిగింది. దేవుడు ఉన్నాడు, ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ఆత్మపూర్ణులు కదా, నాలోనే ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి నేను భయపడతాను. దేవుని యందలి భయము కదా. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం చదివారు? క్రీస్తునందలి భయముతో. గొప్ప నడిపింపండి అది. ఏంటంటే అది దేవుని భయముతో వారు చుట్టివేయబడ్డారు, వారు బైండ్ చేయబడ్డారు. ఈనాడు చాలామందిలో లోపిస్తున్నది వారిలో చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఏంటది? దేవుని భయము. ఈనాడు మనలో లేనిది వారిలో మనం చూడగలుగుతున్నది దేవుని భయము కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున వారిలో గ్రహింపు కలిగింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున వారిలో కనువిప్పు కలిగింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున వారిలో గొప్ప గ్రహింపు కలిగింది, నడిపింపు కలిగింది. ఆ నడిపింపు ఏంటి అంటే దేవుని యందలి భయము. ఏంటి పాస్టర్ గారు దేవుని యందలి భయం అంటున్నారు, అంత ఒకే నొక్కాడి నుంచి చెబుతున్నారు, అది నిజంగా అంత అవసరమా? దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? కదా, ప్రతి పని మనం లాభం కోసమే చేస్తుంటాం. ఏమండి, లాభం లేదంటే ఏ పని చెయ్యం కదా. మీరు అనకపోయినా నాకు తెలుసులే. ఉన్నాయండి దేవుని యందలి భయము, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సామెతల గ్రంథము 10వ అధ్యాయములో 27వ వచనంలో రాయబడి ఉన్న మాట, దేవుని భయము సుదీర్ఘమైన సంవత్సరములకు మూలము. ఇట్ ఇంక్రీజెస్ యువర్ లైఫ్, యువర్ లాంగిటివిటీ. నీ ఆయుష్ కాలమును పెంచుతుందండి దేవుని యందలి భయము. ఉందా మాట? కదా, చాలు. ఇంకా మనకు తెలిసిన కొన్ని విషయాలు, తరచుగా వినే విషయాలు చెప్పండి. విషయం అంటే నా ఉద్దేశం వాక్యం. దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుని యందలి భయము ధనమునకు కదా, ధనమునకు మూలము. దేవుని యందలి భయము వివేచనకు మూలము. ఉన్నాయో లేవో మాటలు? దేవుని యందలి భయము అంటే పాపాన్ని విసర్జించటము, పాపమును ద్వేషించటము. వింటున్నారండి కదా. దేవుని యందలి భయము యథార్థతకు మార్గము. ఒకరి ముందు ఒకరు ఎదురుపడినప్పుడు వారి ముందు ఒకలాగా, వారి వెనక ఒకలాగా, అలా కాదు. ఏమండి, అలా కాదండి. వారు ఉన్నా వారు లేకున్నా వారిని గురించిన ఒకటే మాట, వారిని గురించిన ఒకటే అభిప్రాయము. దేవుని యందలి భయము వలనది కలుగుతుంది. అది వారి యథార్థతకు అది మార్గము చూపుతుంది. ఇంకా దేవుని యందలి భయం ఏం చేస్తుంది? సామెతలు 19లోని చూడండి ఒకసారి, ఆ పక్క పేజీలో 23లో ముగింపులో ఉన్న, కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తి పొందిన వాడై ఏం చేస్తాడండి? తృప్తి పొందిన వాడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. అంటే హాయిగా నిద్రపోతాడు, ఏ భయము లేదు కనుక కదా. కీడన్నది అతనికి అసలు సంభవించదు. ఆ నిశ్చయతలో, ఆ నమ్మకములో ఎక్కడ ఉన్నా చాలా విశ్రాంతిలో హాయిగా నిద్రపోతాడండి. దేవుని యందలి భయము కలిగిన వారికి ఆ కనువిప్పు, ఆ నడిపింపు కలుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.
దేవుని యందలి భయం ఏం చేస్తుందో తెలుసా? నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందండి. షిప్రా మరియు పూయ, విన్నారా వాళ్ళ పేర్లు? చెప్పండి. ఎక్కడో విన్నట్టుంది పాస్టర్ గారు, ఎందుకు వచ్చిన బాధ మీరే గుర్తు చేయండి. నిర్గమకాండములో 1వ అధ్యాయములో 21వ వచనములో చదవండి. ఒక మాట, ముగింపులోకి వచ్చేసా. ఇద్దరు ధైర్యవంతులైన హెబ్రీ మంత్రసానులు వారు ఏం చేశారు? వారు రాజాజ్ఞ కంటే దేవుని భయమే మిన్న, దేవుని భయమే గొప్పది, రాజు ఆజ్ఞ కంటే దేవునికి భయపడటమే గొప్పది అని తలచి వారు చేసిన పనికి, చదువుతున్నారన్నమాట, వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. నిర్గమకాండం 1:21. చాలు కదా. వారు దీవించబడ్డారండి, వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. ఈ విషయాలన్నీ కూడా దేవుని యందు భయము కలిగినప్పుడే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల వారికి కలిగిన గొప్ప గ్రహింపు ఏంది అంటే, దేవుని యందలి భయమును వారందరూ, ఆ రాజ్యమంతా కూడా చూశారు. ఎప్పుడు? ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు. ఇప్పుడు క్రీస్తునందలి భయముతోని ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో మనకు కూడా ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ క్రీస్తునందలి భయముతోని ఉన్నప్పుడు ఈ చెప్పబడిన లేదా మనము తలపోసిన ప్రతి భయమును బట్టి నీకు కలిగే ఆ బెనిఫిట్స్ను పొందుకుంటావు, లాభాలు, మేలు పొందుతావు. దేవుని యందలి భయము నీ జ్ఞానమునకు, నీ వివేచనకు, నీ ధనమునకు, నీ ఆయుష్కాలమునకు, నీ జీవ సాధనమునకు, నీవు పాపమును విసర్జించుటకు, ద్వేషించుటకు, అన్నిటిని మించి నీ కుటుంబము ఆశీర్వదించబడుటకు అది మూలముగా ఉన్నదండి కదా. అది మూలముగా ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారికి ఆ గ్రహింపు కలిగింది. మొదటిది గ్రహింపు కలిగింది, కనువిప్పు కలిగింది. మూడవది గొప్ప నడిపింపు కదా. అది దేవుని యందలి భయము. ఆ రాజ్యములన్నీ కూడా దేవుని యందలి భయముతో వణికిపోయారు వాళ్ళు దేవుని భయము చేత కదా. చూడండి, ఒక విశ్వాసి యాత్ర ఎలా ఉంటుందంటే, కీర్తనల గ్రంథము 84:6లో ఒక లోయ మనకు కనబడుతుంది. 84వ సంకీర్తన 6వ లోయ, 6వ వచనంలో ఒక లోయ, బాకా లోయ. ఏందండి బాకా లోయ? కన్నీటి లోయ, విషాదముతో కూడిన లోయ. అది కష్టాలకు, కన్నీళ్లకు, ఎండిపోయిన పరిస్థితులకు అది ముంగుర్తుగా ఉంది. ఈ బాకా లోయకి బెరాకా లోయకి మధ్య చాలా మంచి సంబంధం ఉందండి. ఒక ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధం ఉంది. అవి రెండు కూడా వేరువేరు ప్రదేశాలు అయినప్పటికీ, అవి రెండు కూడా వేరువేరు పేర్లతో పిలువబడుతూ, వేరువేరు సందర్భాలలో అవి లిఖితం చేయబడినప్పటికీ, అక్కడ వేరువేరు సంఘటనలు జరిగినప్పటికీ, ఒక విశ్వాసి జీవితములో తరచుగా మనం ఆ రెండు లోయలను మనం చూస్తూ ఉంటాం. విశ్వాసి జీవితములో బాకా లోయ ద్వారా ప్రయాణించినప్పుడు, అంటే ఆ కష్టాల గుండా, కన్నీళ్ల గుండా ప్రయాణించినప్పుడు, దేవునిపై నమ్మకం ఉంచితే ఏం జరిగిందండి? అక్కడ రాజ్యములో 3 గుంపులు కదా, 3 గుంపులు కలిసి ఒంటరిని చేసి వారి మీద యుద్ధానికి దిగారండి. గొప్ప కష్టములో వారిని దింపారు, గొప్ప యుద్ధములో దింపారు, గొప్ప ప్రమాదములో దింపారు, గొప్ప బాధలో దింపారు, గొప్ప కన్నీళ్లలో వారిని దింపారు. కానీ వారేం చేశారు? ఆ బాకాలోయలోనే ఉండిపోలా. నీవు ఉన్నట్లుగా ఆ బాకాలోయలోనే వారు ఉండిపోలేదు, కానీ వారు బెరాకాలోయకు నడిచారు. బాకా టు బెరాకా, బాకాలోయ టు బెరాకాలోయ. ఈ కన్నీళ్ల లోయ, ఈ విషాదపు లోయ నుండి వాళ్ళు ఆశీర్వదింపబడిన లోయ.
నిత్యము కృతజ్ఞతలు చెల్లించే లోయలోకి వారు వెళ్ళిపోయారండి కదా. ఒక రీతిగా చూస్తే బలహీనత నుండి బలములోనికి, బాధలో నుండి ఆదరణలోనికి, శాపములో నుండి ఆశీర్వాదములోనికి కదా. మేము ఒంటరిగా ఉన్నాం అనే స్థితి నుండి దేవుడు మా పక్షమున ఉన్నాడు అనే స్థితిలోనికి చూడండి. వారి ప్రయాణం ఎంత అద్భుతమైన రీతిలో సాగిందో. అయితే ఎప్పుడు అంటే వారు ఆత్మతో నిండుకొనిన వారై, దయ్యాల ఆత్మతో కాదండి, దేవుని ఆత్మతో నిండుకొని. ఏం జరుగుతుంది దేవుని ఆత్మతో నిండుకుంటే? ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితంలో ఎప్పుడు జరగాలి? కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో, హెచ్చరికలతో ఒకరినొకరము కరెక్ట్ చేసుకుంటూ కదా. ఈ రోజున ఒకరు మనల్ని కరెక్ట్ చేయాలని ట్రై చేస్తే నచ్చదు మనకి. ఇందాక ఉదయకాలం సాక్ష్యం చెబుతూ పాస్టర్ అమ్మ కరెక్ట్ చేయాలని ట్రై చేశారు కదా. నచ్చలా మనకి, నచ్చలేదా? అవసరం అండి ఆ హెచ్చరికే. అటువంటి హెచ్చరికను గురించే లేఖనంలో చెప్పబడుతూ ఉంది. మీరు అదేదో అనుకునేరు, అది కాదు. అటువంటి హెచ్చరికనే ప్రేమతో, లాలనతో, వాంఛతో, వాత్సల్యముతో కూడిన హెచ్చరిక. నీవు ఎదగాలి, నీవు బాగుండాలి అని చెప్పే హెచ్చరిక. అటువంటి హెచ్చరికలతో ఏం చేయాలి? ఆఖరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లిస్తే 3 విషయాలు జరుగుతాయి. ఒక గ్రహింపు మనకు కలుగుతుంది. మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ప్రారంభమయ్యాం, దేవుడు ఎక్కడకు నడిపించాడు. ఒక కనువిప్పు కలుగుతుంది. ఏంటది? ఇంత గొప్పగా ఆశీర్వదించిన దేవుడిని నేను మరలా తిరిగి నేను దర్శించాలి. ఆయన సంఘములో ఉండాలి, ఆయన సహవాసములో ఉండాలి, ఆయనను నేను స్తుతించాలి. 3వది ఇంకొకటి గొప్ప నడిపింపు కూడా నీకు కలుగుతుంది. ఆ రీతిగా నీవు ఉండటం చేత దేవుని భయము నీకు కలుగుతుంది. అదే జరిగింది. ఈనాడు నీవు బాకాలోయలో ఉన్నావేమో, దేవుడు అడుగుతున్నాడు. యెహోషాపాతును చూపించి నీవు బెరాకా వరకు రావాలి. నీవు బాకాలో ఆగితే సరిపోదు, నీవు బెరాకా లోయలకు రా, ఆ ఆశీర్వదింపబడిన లోయలోనికి రా. నీవు కృతజ్ఞతలు చెల్లించు. నీవు ఏ కష్టములో వెళుతున్నావు, ఏ యుద్ధాన్ని నీవు ఒంటరిగా ఎదుర్కొంటున్నావు, నీలో నీవు యుద్ధము ఉన్నావా? నీ ఎదుటివారితో యుద్ధములో ఉన్నావా? నీవు ఎవరితో యుద్ధము చేస్తున్నా ఆ యుద్ధములో దేవుడు నిన్ను చేయమంటున్నది కృతజ్ఞతలు మాత్రము చెల్లించు. ఏం చేసేటప్పుడు దేవుడు? వారి పక్షమున దేవుడే యుద్ధము చేశాడు. నీవు యుద్ధము చేస్తే ఓడిపోవచ్చు, దేవుడు యుద్ధము చేస్తే గెలుపు తప్ప ఇంకొకటి లేదండి. అందుకు యెహోషువ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. యెహోషువ ఉన్నాడా? క్యారెక్టర్ ఉన్నాడా బైబిల్లో? ఉన్నాడా? ఎవరండి ఆయన? మోషే తర్వాత దేవుడు పిలుచుకున్న, ఏర్పాటు చేసుకున్న నాయకుడు కదా. ఒకరోజు యెహోషువ సైన్యములకు అధిపతి అయిన ప్రభువుని ఎదుర్కొన్నాడు. ఏం చేశాడప్పుడు? ఆ దూసిన కత్తిని పట్టుకొని ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని? అసలు గుర్తే లేదు కదా మీకు? మీ హోంవర్క్ అదే. ఇంకో వారం చెప్పండి నాకు అది ఎక్కడుందో. నేను చెప్తా మీకు ఇప్పుడు. అది ఏ అధ్యాయంలో ఉందో మీరు నాకు తర్వాత చెప్పండి. ఆ దూసిన కత్తిని ఎత్తి పట్టుకుని తన ఎదుట ఉన్న వ్యక్తితో ఒక ప్రశ్న వేస్తాడు. నీవు మా పక్షమున ఉన్నావా, వారి పక్షమున ఉన్నావా? అంటే నీవు మా పక్షమా, శత్రువు పక్షమా? అప్పుడు తన ఎదుట ఉన్న వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? దెమ్మ తిరిగిపోతుంది మీకు.
మోషేతో దేవుడు పలికిన మాట, నువ్వు ఎక్కడ ఉన్నావో పదిలముగా చూసి మాట్లాడు. కొద్దిగా మన పరిభాషలో చెప్పాలంటే జాగ్రత్తగా ఉండు, నోరు మూసుకో. దేవుని సమక్షములో నీవు ఉన్నావు. నీవు నన్ను ప్రశ్నించరాదు. యెహోషువ ప్రశ్నించాడు కత్తి దూసి ఆ యుద్ధ రంగములో, ఎవరయ్యా నువ్వు? ఇంతకీ నువ్వు మా పక్షాన ఉన్నావా శత్రువుల పక్షాన అన్నప్పుడు మోషేతో దేవుడు పలికిన మాట, నీవు పరిశుద్ధ స్థలములో ఉన్నావన్న విషయాన్ని మరువకు. నీవు నా సమక్షములో నా ఎదుట ఉన్నావన్న విషయాన్ని నీవు మరువవద్దు. ఏమండి, చాలామంది తరచుగా పలికే మాట ఏంటంటే, తరచుగా మనం పలికే మాట ఒక ఊత పదంగా అలవాటుగా మనం పలికే మాట ఏది? ప్రభువు నా పక్షాన ఉన్నాడండి. కాదండి, ఎప్పుడు కూడా మనం ఆ మాట అనకూడదు. మనం దేవుని పక్షాన ఉండాలి. అర్థమవుతున్నది మీకు? దేవుడు మీ పక్షాన ఉండడం కాదు. దేవుడు మీ పక్షాన కాదండి. ఆయన పక్షపాతం లేనివాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక దగ్గరే ఉంటాడు, పరిశుద్ధుడిగా, బలవంతుడిగా. మనం చేయవలసింది ఏంటంటే, ఆ పరిశుద్ధత నీకు కావాలి అంటే, ఆ బలము నీకు కావాలి అంటే, నీవు దేవుని పక్షమున నిలబడాలి. దేవుడు నీ పక్షాన నిలబడడం కాదు. వారు చేసింది అదే. దేవుని ఆత్మతో నిండుకున్న యెహజీయలు వచ్చి వారితో పలికినప్పుడు, దేవుని మాటలు వెల్లడి చేసినప్పుడు వారు దేవుని పక్షానే నిలబడ్డారు. దేవుని ఆత్మానుసారంగా నడుచుకున్నారు, ఆత్మపూర్ణులై నడుచుకున్నారు. గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు. ఆ విజయములో కృతజ్ఞతలు చెల్లించారు. ఆ కృతజ్ఞతలకు గాను 3 విషయాలు వారి జీవితంలో సంభవించాయి. అది వారు చూశారు. గ్రహింపు కలిగింది, కనువిప్పు కలిగింది, గొప్ప నడిపింపు కలిగింది. నాడు కృతజ్ఞత కలిగిన వారమని చెప్పుకుంటున్న మీలో దేవుడు ఆ రీతిగా పని చేయునుగాక. ఆ రీతిగా మీరు కృతజ్ఞతలు చెల్లించువారుగా మీరు ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ముందుకు ఈ ఆరాధనలో కొనసాగుదాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ ఘననామమును బట్టి, మీ పాదములను బట్టి మీకు వందనాలు. మటుకునైనా మీ మితిలేని కృపచేత ఈ రీతిగా మమ్మల్ని సజీవుల లెక్కలో లెక్కించి మీ సంఘాలయములు మమ్మల్ని సమకూర్చుకొని, అయ్యా మీకు కృతజ్ఞతలు తెలియజేయుటకు, మిమ్మల్ని కీర్తించుటకు, ఘనపరచుటకు, అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత, ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు. మటుకునైనా ఏ బిడ్డ ఏ స్థితిలో ఉన్నదో, ఏ హృదయము మీ దృష్టికి ఏ రీతిగా కనబడుతూ ఉన్నదో, మీ బిడ్డలతోనైనా మీరు మీ వాక్కులు వెల్లడి చేశారు. అవును ప్రభు, మీ వాక్కులను బట్టి మేము మారుతాం, మీ వాక్కులను బట్టి మేము ఓదార్చబడతాం, మీ వాక్కులను బట్టి మేము సరిచేయబడతాం. ఆ 3 విషయాలునైనా ఈ వాక్యపు వెలుగులో మీ బిడ్డల జీవితంలో అయ్యా మీరు జరిగించారని ఎంతో ప్రగాఢముగా నమ్ముతూ ఉన్నాం. బిడ్డలనైనా వారు ఏ లోయలో ఉన్నారో, ఒకవేళ బాకా లోయలోనే ఆగిపోయారా, ఆ కన్నీటి లోయలో, ఆ కష్టాల లోయలో, ఆ విషాదములోనే ఉండిపోయారా? అయ్యా మీ బిడ్డలను మీ ఆత్మతో మీరు సంధించి, బంధించి, ఆత్మపూర్ణులుగా మీరు చేసి, అయ్యా వారి ప్రయాణమునైనా బెరాకా లోయ వరకు మీరు నడిపించండి. ఆ ఆశీర్వాదపు లోయ వరకు మీకు కృతజ్ఞతలు చెల్లించేంత మటుకు మరలా తిరిగి వచ్చి మీకు కృతజ్ఞతలు చెల్లించలాగున మీ అందరి భయములోనైనా వారు శాశ్వతముగా నిలిచి ప్రతి దీవెన వారు పొందుకొనలాగున మీ బిడ్డలను మీరు నడిపించమని, వారందరినీ మీ నమ్మకమైన దాచగలిగిన హస్తాలకే విడిచిపెడుతూ ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.